యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీణ్ణి కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకును వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద పడి ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద వేసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సిలోయామను మాటకు ఒప్పబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న యొక్కడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులెలాగూ వచ్చబడినని వానిని అడగగా, వాడు, యేసు అనునొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడనని అడగగా, వాడు, నేను ఎరుగనెను. అంతకుముందు గ్రుడ్డి అయి ఉండి వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయి, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము, వాడేలాగూ చూపు పొందెనో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వాణ్ణి మరలా అడగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితినని వారితో చెప్పాను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించలేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఈలాంటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదం పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడయ్యుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూస్తున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడెలాగూ చూస్తున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అది మేము ఎరుగము. వీడు వయస్సు వచ్చినవాడు వినినే అడుగుడి, ఆ సంగతి తానే ఒప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని వచ్చినవాడు వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడయ్యుండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా,
వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను. కాబట్టి ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూస్తున్నానెను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచెనని మరలా వానిని అడగగా, ఇందాక మీతో చెప్పినది చెప్తిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డివాడిని కనులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవస్తివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వాన్ని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవాయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూస్తున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.